ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా, అవేవి అమలు జరగలేదు. అవి లేవు, డబ్బులు కావాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, అలాగే ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలు, వీటి కోసం అదనపు నిధులు కావాలి అన్నది విభజన చట్టంలోనే ఒప్పుకున్నారు. అది ఎక్కడ జరిగింది? జరగలేదు సార్. పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా పొందుపరిచారు అప్పట్లోనే. సో ఇప్పుడు దాని మీద అమలు చేసే ఆ బాధ్యత లేదా ఇప్పుడున్న ప్రభుత్వానికి? 100% ఉంది. మరి ఎందుకు 100% ఉంది? వికేంద్రీకరణ, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటము. అందుకనే డెఫినెట్ గా ఒక ఆల్ పార్టీ స్టాండ్, అన్ని పార్టీలు ఒక వైఖరి మీదకి వచ్చి మా ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి, మాకు రాజధానికి ఇది కావాలి, వికేంద్రీకరణ, రాయలసీమ అభివృద్ధికి ఇది కావాలి అని అడిగితే తప్ప, ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఒక ఆయన మావిగానే అంటే ఇంకొక ఆయన మళ్ళీ ఇది అంటే మొత్తం ఈయనేమో అంతా ఇప్పుడు నా మహిమ చూసి జనం వస్తారు అన్నంతవరకు ఏం అడుగుతారు? వర్మ గారు మీరు ఒక్కటే చూడండి. ఇప్పుడు నా ఫేస్ చూసి వస్తారంటే మళ్ళీ అది బాడీ షేమింగ్. నేను అలా అన్నాను. నన్ను చూసి, నా ఇమేజ్ చూసి వస్తారు. దానికి ఎవరు రావట్లేదు సార్, పెట్టుబడులు రావట్లేదు భారతదేశంలోకి. పెట్టుబడులు మరీ ముఖ్యంగా ఎఫ్ఐఐలు వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి వాస్తవాలను గుర్తించాలి తప్ప చూసి వస్తారు. సరే, వ్యాపారి లాభం లేనిది వ్యాపారి వరదన పోవడని ఒక సామెత. ఎవరిక్కడ వచ్చి రూపాయి పెట్టినా వారికి 100 రూపాయలు వస్తాయంటేనే వాడు పెడతాడు. 100 రూపాయలు రావాలంటే దానికి ఎన్విరాన్మెంట్ కావాలి. మీరు అడిగారు కాబట్టి నేను ఇంకో మాట కూడా చెప్తా. గ్రోత్ ఇంజిన్ అనే పదం పదే వాడుతున్నారు. రాజధాని అనేది గ్రోత్ ఇంజిన్ అని. రాజధాని అనేది అడ్మినిస్ట్రేటివ్ సెంటర్. రాజధాని గ్రోత్ ఇంజిన్ అనే కాన్సెప్టే నిజానికి పూర్తి శాస్త్రీయమైనది కాదు. అన్ని రాజధానులకు ఒకటే ప్రాధాన్యత ఉండదు. కానీ హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ ఎందుకైంది? పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల హెచ్ఏలు, బిహెచ్ఏలు, హెచ్ఎంటి, ఆల్విన్, ఇంకా బీడీఎల్, ఇలా ఒకటి కాదు, ఒక డజన్ల కొద్ది. విశాఖపట్నము, హైదరాబాదు ఎందుకు గ్రోత్ ఇంజిన్లు అయ్యాయంటే అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టారు కాబట్టి అయ్యాయి. ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా ఎందుకు పెడతారు? తర్వాత మీరు గ్రోత్ ఇంజిన్ గా ఉంది కాబట్టి హైదరాబాద్ సాధ్యమైంది. ఇప్పుడు అమరావతికి అలాంటి ఎక్కడుంది? అలాంటి ప్లాన్ ఎక్కడుంది? అది లేదు కదా. వాళ్ళకి భూమి ఇచ్చాము, వీళ్ళకి భూమి ఇచ్చాము అంటే మన చర్చల్లో కూడా ఉంది వాస్తవానికి. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి, ఉంది కాబట్టి వచ్చింది. హైదరాబాద్ ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను చర్చకు వచ్చాను, అంతే కదా. మీరు ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్టూడియో సెటప్ ఇవన్నీ ఉంటే, అందుకని ఏదో శూన్యంలో నుంచి ఏం రాలేదు. రెండోది మనుషులు చాలా మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు అని ఎవరైనా రారు. ఇప్పుడు అలా అయితే గల్ఫ్ యుద్ధంలో ఇంతమంది ఎందుకు తలకిందులైపోతున్నారు? ఒక్కొక్కరి పేరు లేదా, 10 లేవా? కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశము కూటమి ఒక వాస్తవిక వైఖరి తీసుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ప్రాంతీయ కోణమే వాళ్ళకి ముఖ్యంగా ఉంటే దాని మీద నిర్మాణాత్మకంగా వాళ్ళు ఏదైనా చేయాలి. కానీ అమరావతి వచ్చింది కాబట్టి అమరావతి వర్సెస్ అదర్ ఏరియాస్ అన్నది అది వాస్తవం కాదు, అది సరికాదు. ఇప్పుడు తెలంగాణనే ఉదాహరణ. తెలంగాణ అభివృద్ధి ఇవన్నీ అని మన రాష్ట్రం తెచ్చుకున్నారు, సాధించుకున్నారు అనుకున్నాము. ఆ తర్వాత అభివృద్ధి దాని గురించి చర్చలు ఇప్పుడు జరగట్లేదా? ఇక్కడ రాజధాని కూడా ఉంది, చాలా పెద్ద గొప్ప రాజధాని కూడా ఉంది. అయినా కానీ కేసీఆర్ గారు తగినంత చేయలేదు అని కవిత గారు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమో ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇది అమరావతి ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ ది డెవలప్మెంట్, ఇస్ నాట్ స్టార్టింగ్ ఆఫ్ డెవలప్మెంట్. హైదరాబాద్ కూడా ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. అంటే ఇవన్నీ అదేనండి, పోస్ట్ ట్రూత్ అంటారు. పరస్పర సంబంధం లేని విషయాలని తెచ్చి మాట్లాడేసి గజిబిచ్చేసేసి అయిపోయింది అని ఒకటే చెప్తే కుదరదు. ఖచ్చితంగా ప్రాంతాల సమస్యలు వస్తాయి, సామాజిక సమస్యలు వస్తాయి. ఇక్కడ ఎవరికి లాభం జరిగిందో ఎవరికి వస్తాయి. ప్రాంతం ఎందుకండి, కులం సమస్య కూడా ఒకరే ఉంది, ఇద్దరు తెచ్చారు కదా. ఏమైనా అందామా అంటే ఎందుకు ఒక ఆవిడ రాజ్యసభలో పని పట్టుకుని తప్ప ఎవరు ఆనందం ఎందుకు అన్నారు? ఆమె అన్నదాన్ని వీళ్ళెందుకు గొడవ చేస్తున్నారు అంటే ప్రాంతాల సమస్య కాదు, ఈ సోషల్ ఇష్యూస్ కూడా తెచ్చే ఒక పెద్ద రకరకాల ఇవి ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలోనే ఆకివీళ్ళలో రాజ్యాంగాధిపతిగా ఉండాల్సిన ఆయన ఎందుకు ఆ సమస్యలను తెస్తున్నారు ఉదాహరణకు? కాబట్టి కుల మత ప్రాంత సమస్యల్లో రాష్ట్రం పోకూడదంటే ఒక సమగ్రంగా అభివృద్ధికి సంబంధించిన ఒక వ్యూహం కావాలి, సమతుల్యత పాటించాలి. నేను హిందూ సంపాదకీయం మనం చూసాము. హిందూ సంపాదకీయంలో చివరి సెంటెన్సెస్ అదే. వాళ్ళకేమీ మనం రాజకీయాలు ఆపాదించలేం కదా. అమరావతిని త్వరితంగా నిర్మించాలి, ఇప్పటికే మీకు చాలా తక్కువ సమయం ఉంది, కేంద్రం ఏమీ విధించట్లేదు. కాబట్టి అమరావతి కట్టడంతో పాటు ఇతర ప్రాంతాలు, వెనకబడిన ప్రాంతాల కోసం మీరు
శ్రద్ధ పెట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది అని వార్నింగ్ చేస్తుంది హిందూ ఎస్టర్డేస్ ఎడిటోరియల్. ఇది జాతీయ స్థాయిలో కూడా ఆర్థిక నిపుణులు, సామాజిక నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒకటి చెప్పొచ్చు, ఒక ఆసక్తికరమైనది. జనసేన నుంచి రాజీనామా చేసి వెళ్ళిన బొలిశెట్టి సత్యనారాయణ ఈరోజు పొద్దున ఒక ట్వీట్ విడుదల చేశారు. ఆ ట్వీట్ ఏంటి? అన్నదానం మీద అన్నదానం అన్నదానం చేశారు. ఓకే, చంద్రబాబు ఎన్టీఆర్ హయాంలో తిరుపతిలో అన్నదానం అన్నది ఎన్టీఆర్ 1985 ఏప్రిల్ 6న అంటే మొన్న కదా మొదలు పెట్టారు. 4 దశాబ్దాలు గొప్పగా జరుగుతుంది. రోజుకు 2.80 లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు. అందుకని ఎన్టీఆర్ను నివాళి అర్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ పెట్టారు. కానీ బొలిశెట్టి గారు ఏమంటారు అంటే వీటి అన్నిటికీ 10 లక్షలు ఆ రోజుల్లో ఇచ్చి ఇది ప్రారంభించడానికి చెప్పిన ఆయన వేరే ఆయన ఉన్నాడు, ఆయన పేరు మీరు తలుచుకోలేదు, లక్కిశెట్టి వెంకటరామయ్య గారు అని ఆయన అక్కడ భక్తులు వాళ్ళ సమస్యలు చూసి తట్టుకోలేక ఇది నేను ఇస్తాను, దీన్ని మీరు చెయ్యండి అని రామారావు గారిని ఒప్పించి మరి ఆయన పెట్టించారు. మీరు ఆ పథకాన్ని గురించి మాట్లాడేటప్పుడు ప్రస్తావించేటప్పుడు ఆయన పేరు చెప్పాలి కదా అని బొలిశెట్టి చంద్రబాబుని అడ్రస్ చేస్తున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే ఊరికనే ట్వీట్ చేస్తే మీరు నేను మాట్లాడితే అది వేరే విషయం. ఆయన కూటమి నుంచి లేదా జనసేన నుంచి బయటకు వచ్చిన ఆయన సామాజిక నేపథ్యం లేదా ముద్రగడ్డ పద్మనాభం గారు లాంటి వాళ్ళతో అప్పుడు ఆయనకున్న సంబంధాలు ఇట్లాంటివన్నీ అందరికీ కూడా తెలుసు. ఆయన ఈ ట్వీట్ పెట్టడం అంటే దానికి ఉద్దేశం ఏంటి? ఈయనకు కూడా ఒక సామాజిక ఇది ఉంది అంటే ఒక సామాజిక వర్గంలో ఒక స్పష్టమైన అసంతృప్తి కావాలనే మీరు పెట్టలేదు అనే ఒక అన్యాపదేశంగా పరోక్షంగా ఆయన ఒక అసమ్మతి కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అందరినీ కలుపుకొని పోవటం, ఏ సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకోకుండా ఉండటం అన్న ఒక ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి రాజీనామా చేస్తానంటే దాంట్లో సామాజిక ప్రాంతీయ కోణాలు లేవా? ఉన్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబు ప్రభుత్వం మీద ఉంటుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్కి పెట్టిన హెడ్డింగే వాట్ ఈస్ నీడెడ్ ఈస్ బ్యాలెన్స్ అని పెట్టినది. బ్యాలెన్స్ ఈజ్ నీడెడ్ అని. అమరావతి ఈ ఘట్టంలో మరొకసారి బ్యాలెన్స్, 2 సార్లు మనం బ్యాలెన్స్ లేక ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇక్కడే ఉన్నాం. ఇప్పుడైనా బ్యాలెన్స్ పాటించకపోతే అంతే అవుతుంది. బ్యాలెన్స్ అవన్నీ వదిలేసి అమరావతిని వదిలేసి ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడుకొని ఒకరి మీద ఒకరు కత్తులు తీసుకుంటే దాన్ని ఇలాగే ఉంటుంది అది చివరికి. సార్ మళ్ళీ డేటా సెంటర్ అడావిడి, అమెరికాలో చొక్కదురు, భారీ ఉద్యోగాల కోత. మీరు మొన్న చూశారు కదా, ఓరాకిల్లో నుంచి ఒకే రోజు 30,000 మందిని తొలగించారు. ఒకే రోజు 30,000 మందిని తొలగించడం అంటే ఒక రంగంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీకు తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఈరోజు పత్రికలు చూస్తే బెలూన్ అన్నాం కదా, అమరావతి బెలూన్ అయిపోయింది, డేటా సెంటర్ బెలూన్. ఇప్పుడు ప్రపంచంలో పెద్ద డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికి ఇది సిద్ధమైంది, అది సిద్ధమైంది, ఇవన్నీ. కానీ నేను మీకు ఒక ఇది చూపిస్తాను. ఇది తాజా లేట్ ఈ పూటది, ఇది ఈ పూట ఏమని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ మెటా హ్యావ్ ఏ అమెరికన్ డేటా సెంటర్ ప్రాబ్లం as number of states opposing their presence